హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో కప్పు సూజీ రవ్వ ఇంకా 2 బంగాళదుంపలతో ఇంట్లో అందరికీ నచ్చే విధంగా స్నాక్ చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ప్రిపేర్ చేయటం కూడా చాలా ఈజీ అన్నమాట. పైన కొంచెం క్రిస్పీగా ఉంటుంది, లోపల నుంచి అయితే స్టఫింగ్తో సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇప్పుడు ఈ టేస్టీ స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 కప్పుల వరకు నీళ్ళని పోసుకోండి. ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఈ నీళ్ళని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా నీళ్లు మనకు ఎప్పుడైతే మరగడం స్టార్ట్ అవుతాయో ఇందులోకి 1 కప్పు వరకు సూజీ రవ్వని యాడ్ చేసుకోండి. రవ్వని యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇందులో ఉండలేమి కట్టకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకున్నట్లయితే మనకు ఇది ఉండలాగా ఫామ్ అయిపోతుందన్నమాట. ఎక్కువ టైం కూడా పట్టదండి. జస్ట్ 1 నిమిషం వరకు ఇలా ఉడికించుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇలా ఉండలాగా వచ్చేస్తుందన్నమాట. సో ఇలా ఉండలాగా ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ప్యాన్లోనే ఇలా స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా స్ప్రెడ్ చేసినట్లయితే ఇది మనకు తొందరగా చల్లారిపోతుందండి. సో ఇలా బాగా స్ప్రెడ్ చేసి దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇది కాస్త చల్లారేలోపు మనము ఫిల్లింగ్ని ప్రిపేర్ చేసుకుందాము. ఫిల్లింగ్ కోసము నేను ఇక్కడ 2 పెద్ద సైజు బంగాళదుంపల్ని ఇలా ముందుగానే ఉడికించి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్ని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. చేతితో అయినా సరే చేసుకోవచ్చండి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్. ఈ సాల్ట్ అనేది మీరు తినే టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి, అది మీ ఇష్టము. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో బాగా కలిసేలా చక్కగా కలిపేసుకోవాలి. చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని చూద్దాము. ఇది చల్లారిపోయిందండి, అంటే కొంచెం గోరువెచ్చగానే ఉందన్నమాట ఇప్పటికీ. సో ఇలా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము చేతితో ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్నట్లయితే మనకు ఇది పిండి ముద్దలాగా సాఫ్ట్గా రెడీ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదండి. ఇలా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్దిగా పిండి ముద్దని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా నిమ్మకాయ సైజ్ అంతా బాల్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలాగే మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక్కొక్క బాల్ని తీసుకొని రోల్ చేసుకుందాము. రోల్ చేసే ముందు ఫస్ట్ చపాతీ పీటకి అలాగే చపాతీ కర్రకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఒక్కొక్క బాల్ని తీసుకొని చిన్న సైజు పూరీలాగా ఒత్తుకోవాలన్నమాట. ఇలా లైట్గా ప్రెస్ చేసుకోండి, ఎక్కువ ప్రెస్ చేయొద్దండి. జస్ట్ మనము ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ చిన్న పూరీలాగా ఒత్తుకోవాలన్నమాట. ఈ సైజులో చేసుకుంటే సరిపోతుందండి. అలాగే మందం కూడా ఈ మాత్రం మందం పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పూరీని ఇలా అరచేతిలోకి తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్లో నుంచి కొద్దిగా తీసుకొని ఇలా మధ్యలోకి పెట్టుకొని ఇప్పుడు కజ్జికాయ షేప్ వచ్చేలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, ఈ వీడియోలో నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని అంచుల్ని లైట్గా ప్రెస్ చేసేయండి. ఇలా ప్రెస్ చేసుకున్నట్లయితే చక్కగా అంటుకుంటాయన్నమాట. చూడండి మనకు చక్కగా కజ్జికాయ షేప్లో అయితే ఈ స్నాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక చాకు తీసుకొని షార్ప్గా ఉండే వైపు నుంచి కాకుండా ఆపోజిట్ సైడ్ నుంచి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇది కేవలం డిజైన్ కోసమేనండి. ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. చూడండి మనకు ఎంత చక్కగా ఈ స్నాక్ అయితే రెడీ అయిపోయిందో. సో మిగతా వాటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకొని ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని తీసుకోండి. ఇప్పుడు ఈ మైదా పిండిలోకి 1 టీ స్పూన్ వరకు తెల్ల నువ్వుల్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి, కానీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, చిటికెడంతా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళని పోసుకొని దీన్ని జారుగా కలుపుకోవాలి.
థిక్గా ఉండకూడదు, అలాగే మరీ పలచగా ఉండకూడదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మరోసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్నాక్స్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని డిప్ చేసుకోవాలన్నమాట. అన్ని వైపుల నుంచి ఇలా చక్కగా కోట్ చేసుకోవాలండి. ఇలా కోట్ చేసుకున్న తర్వాత వీటిని తీసి మనము ఫ్రై చేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఈ స్నాక్స్ని ఇందులోకి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ వేయకుండా మీరు తీసుకున్న ప్యాన్ సైజుని బట్టి ఎన్ని పడతాయో అన్నింటినీ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 4 వేసానండి. ఇప్పుడు గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, అప్పుడప్పుడు మనకు ఇలా స్నాక్స్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ ఇంట్లో పిండి ఉండదు కదండి, అలాంటప్పుడు మనము ఇలా రవ్వతో కూడా చక్కగా టేస్టీగా స్నాక్స్ని అయితే ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెట్టొచ్చు. హ్యాపీగా తినేస్తారండి, చాలా బాగుంటుందన్నమాట. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసి ఫస్ట్ ఒక టిష్యూ పైకి తీసి తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసి తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని టొమాటో కెచప్తో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది, లేదా అలాగే తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి ఈ స్నాక్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, చూశారు కదండి ఇవాల్టి రెసిపీ. నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు. మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.